ప్రేరణ తల్లి ఇందిర తన భర్త విషయంలో ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోదు. దగ్గరుండి సేవలు చేసి తనను త్వరగా కోలుకునేలాగా చేద్దామనైతే విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈశ్వరి దగ్గరికైతే వెళ్ళడం జరిగింది. కానీ ఈ ఘన ఉన్నాడు కదా! డ్యూటీ చేసుకొని వచ్చి రాగానే ఇంక వాళ్ళ అమ్మ కాళ్ళు నొప్పితో ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇంట్లోంచి ప్రేరణ తల్లి ఇందిర వస్తుందనమాట. జండు బాము అలాగే ఆయింట్మెంట్ పట్టుకొని. "ఏ నువ్వెవరు?" ఎంత ఇర్రెస్పెక్టివ్‌గా మాట్లాడతాడు అంటే అంత ఇర్రెస్పెక్ట్‌గా నువ్వెవరసలు? ఇక్కడెందుకున్నావు నువ్వు? అసలు మా అమ్మకి ఇలా కాళ్ళు జారి పడిపోవడానికి నువ్వే గదా కారణం. ఇంక ప్రతి ఒక్కరిని ఇంక అనుమానిస్తూ మాట్లాడుతూ ఉంటాడనమాట. కాదు బాబు, అమ్మ కాలు, తొక్క అది ఇది అని మాట్లాడుతూ ఉంటే భయపడుతూ ఉంటుంది మెయిన్‌గా. ఘన నువ్వు భయపెట్టకురా, ఆవిడ భయపడిపోతున్నారు. నన్ను సహాయం చేసింది, హెల్ప్ చేసింది, ఇంటి దాకా తీసుకొని వచ్చింది. నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే, అమ్మ ఈ రోజుల్లో నమ్మడానికి లేదు అంటూ, మీరెక్కడుంటారు? ఏంటి? ఎన్ని రోజులైంది ఇక్కడికొచ్చి అంటే తడబడుతూ వారం అయింది బాబు అన్నట్టు చెప్తుంది. మీ ఇల్లెక్కడ అని చెప్తుంది. నీ పేరేంటి అంటే ఇక కంగారు పడుతున్న గంగా అని చెప్పేస్తుంది. ఆవిడ ఈశ్వరి, ఈవి గంగా అనమాట రాజశేఖరంకి. అయితే ఇక ఈ సుధా కూడా అప్పుడే వస్తాడనమాట. ఈ సుధానే తీసుకొచ్చాడట, సుధానే పరిచయం చేశాడని ఈశ్వరి చెప్పడంతో ఏం చెప్పాలో అర్థం కాక అక్కడ వాళ్ళ అక్కని చూసి సడన్‌గా షాక్ అయిపోతాడు. గంగ ఏంటి గంగ? ఓహో! ఇలా చెప్పుకుందా ఏంటి అని. ఇక మొత్తం మీద అక్కడే పని మనిషిగా ఉండి తన భర్తకి సేవలు చేసుకొని త్వరగా కోలుకునేలాగా చేద్దామనైతే ఇక ఈ ఇందిర చాలా కష్టపడుతూ ఉంది. కానీ ఈ ఘనాన్ని తట్టుకొని, వాడి అనుమానాన్ని తట్టుకొని, వాడి మొహం మీద మాట్లాడే అవమానాలు ఇవన్నీ తట్టుకొని ఉండగలదా లేదా? కోసం ఎన్నైనా భరించడానికి సిద్ధపడిపోయి ఉంది. ఈ విషయం అయితే ప్రేరణ వాళ్ళకి తెలీదనమాట. ఇక వాళ్ళ చెల్లె అయితే ఆ మెంటలోడితో ఎగుతుంది రంజిత్‌తో. మొత్తం మీదైతే కథ ఒక మలుపైతే తిరగబోతోంది.